ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క 16 ఏదైతే వైకాపా ఉందో 1600 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లో పెట్టి సిద్ధమని మరి దేనికి సిద్ధమని నాకు అర్థం కావట్లేదు. మరి ఆనాడు తన తల్లిని చెల్లిని ఇంటికి గెంటేశాడు, బాబాయిని హత్య చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను, కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి మరి డ్రగ్స్కి బాధితులు చేసి యువతను మోసం చేశాడు. ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరిలో కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలంతా మరి చంపిన శవాల్ని డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమని అడగండి. అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు. మరి అతని కన్నీళ్లతో ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ. అంటే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు పడితే కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి